భగవద్బంధువులందరికీ కూడా నమస్కారం. స్వస్య శ్రీ చాంద్రమాణ శ్రీ శోభకృతనామ సంవత్సరంలో ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది. దక్షిణాయనంలో అధిక శ్రావణ మాసము అలాగే నిజ శ్రావణ మాసము అనేటువంటివి ఈ సంవత్సరంలో 2 శ్రావణ మాసములు అనేటువంటివి రావడం జరిగింది. అధిక శ్రావణ మాసము అనేటువంటిది 16వ తారీఖు అమావాస్యతో సమాప్తి చెంది నూతనంగా నిజ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టుకున్నటువంటి శుభతరుణములు 17వ తారీఖు పాడ్యమి లగాయతు మళ్ళీ అమావాస్య వరకు కూడా నెల రోజుల పాటు విశేషమైనటువంటి వివాహ ఉపనయన శంకుస్థాపనలు అలాగే వివాహములు నూతన గృహప్రవేశములు ఇటువంటి ఇత్యాది నూతన గృహప్రవేశ వివాహ ముహూర్తములు అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా ఆసన్నమయ్యే. అందులో భాగంగా విశేషమైనటువంటి పర్వదినములు 19వ తారీఖు 20వ తారీఖు 24 26 28 29వ తారీఖు చాలా విశేషమైనటువంటి ముహూర్తములతో వివాహములు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ప్రజలు 50 మంది కూడా ఈ యొక్క వివాహ శుభకార్య కార్యక్రమాలలో పాల్గొని బంధువులతోడను మిత్రులతోడను అందరితోని కూడా కలిసి సకుటుంబ సపరివార సమేతంగా వివాహాలలో కానీ అలాగే నూతన గృహప్రవేశాలలో కానీ పాలు పంచుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వివిధ రకములైనటువంటి శుభ కార్యక్రమములు అనేటువంటివి 17వ తారీఖు అనగా ఈ నెల 17వ తారీఖు నుంచి అంటే శుక్రవారం అంటే లక్షవారం లగాయతు మళ్ళీ అమావాస్య వరకు కూడా శుభముహూర్తములు అనేటువంటివి ఏర్పాటు అయింది. మధ్యలో ఒక నెల పాటు భాద్రపద మాసము అంటే వినాయక నవరాత్రులు ప్రారంభం. ఆ తరువాత కూడా ఆశ్వీజ మాసము అనగా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం. అందులో భాగంగా ఆ నెలలో కూడా దానినే ఆశ్వీజ మాసము అని కూడా పిలుస్తాం. ఆశ్వీజ మాసంలో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ గణపతికి నవరాత్రులకు సంబంధించినటువంటి పందిరి పూజలు వివిధ రకములైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి గణపతి నవరాత్రులు అనేటువంటివి కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసము, భాద్రపద మాసం తర్వాత ఆశ్వీజ మాసము, తర్వాత కార్తీక మాసం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఈ యొక్క 4 నెలల పాటు విశేషమైనటువంటి వివాహ ముహూర్తాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎవరి యొక్క సంకల్పాన్ని బట్టి వాళ్ళ యొక్క నూతన అంటే గృహంలో శుభకార్యాలు చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ నెల అంటే నిజ శ్రావణ మాసము. శ్రీమాతలు ఎక్కువగా కొలుస్తున్నటువంటిది శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వమిస్తి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి మహాలక్ష్మియే నమో నమః అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటి మూలమంత్రాన్ని లక్ష్మీదేవికి ప్రీతిగా ఈ శ్రావణ మాసంలో శ్రీమాతలందరూ కూడా శ్రావణ మంగళవారము నోములు అలాగే శ్రావణ శుక్రవారపు నోములు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ప్రతి ఇల్లు కూడా అంగరంగ వైభవ చుట్టాలతో పక్కాలతో బంధువులతో అందరితోని కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఇల్లు కూడా శ్రీమాతనికి చాలా విశేషమైనటువంటి మాసము నిజ శ్రావణ మాసము. ఈ యొక్క నిజ శ్రావణ మాసములో 25వ తారీఖు వరలక్ష్మీ వ్రతము అనేటువంటిది కూడా ఆసన్నమైంది. ఆ యొక్క వరలక్ష్మీ వ్రతం రోజు వివిధ రకాలైనటువంటి పుష్పాలతో పత్రితో లక్ష్మీ గవ్వలతోని తామర పూసలతోని ముత్యాలతోని చిల్లర డబ్బులతోని డబ్బు రూపంలో అమ్మవారికి వివిధ రకాలైనటువంటి అలంకారాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకొని స్త్రీలందరూ కూడా స్త్రీ యొక్క సౌభాగ్యాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకోవడం అయింది.